ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఏలేశ్వరం నుండి వయా నరేంద్రపట్నం మీదుగా జగ్గంపేట కాకినాడ వరకు రింగ్ రోడ్డుకు ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించారు. ముందుగా కీర్లంపూడి మండలం సోమవారం గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆకుపచ్చ జెండా ఊపి బస్సు సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనంతరం బస్సులో కొద్ది దూరం ప్రయాణించారు. రింగ్ రోడ్లో గల గ్రామాల్లో బస్సులకు థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఉప ముఖ్యమంత్రి సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అంటూ ప్లకార్డులతో స్వాగతం పలికిన నాయకులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సామాన్యుడికి ట్రాన్స్పోర్ట్ అందుబాటులోకి తేవాలన్న ఆలోచనతో గత తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు. జ్యోతుల నెహ్రూ గారికి ఈసారి కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. అటు వెళ్ళిపోండి, బాయ్స్ కనబడతారు. మీరు అటు వెళ్ళిపోండి, జెండా పట్టుకున్నారు కాబట్టి ఊపినప్పుడు బాగా కనపడతారు. ప్రతి సామాన్యుడికి కూడా ట్రాన్స్పోర్ట్ అన్నది అందుబాటులోకి తేవాలనేటటువంటి ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే బస్సు ఈ రూట్ అండ్ తిరిగేటటువంటి పరిస్థితి ఉండేది. ధర్మిలో వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది. ఆర్టీసీ అంటే లాభ నష్టాలతో బేరీజ్ కాదు, సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బస్సుని ఏలేశ్వరం నుంచి మొదలుకొని ఇలా వయా నరేంద్రపట్నం మీదుగా మరి జగ్గంపేట కాకినాడ వరకు తిరగడం జరుగుతుంది. ఇక్కడ జనం ఎక్కే పరిస్థితులు అవసరాన్ని బట్టి ఎన్ని ట్రక్కులన్నా కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం.